బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా, గంటని ఎరగవేస్తా, ఊరుకు ఊరుకు ఊరక. అప్ప వామ్మో వామ్మో, ఇదేదో సిచ్యువేషన్ సాంగ్లా ఉంది. ఆ వెంకట్రావు గారేమో ఉన్న పరంగా అప్పు తీర్చకపోతే నా రక్తం కళ్ళ చూస్తా అంటున్నాడు. ఏం చేయాలో ఏంటో. దీన్నే అమ్మేసి వాడు అప్పు తీర్చేస్తే పోలా. ఏం ఐడియాలు వస్తాయి రావట్లేదుగా కదా. చూసావమ్మా, ఈ అడ్డగాడిది ఇంకా రానేలేదు. బాబాయ్ గారు భావన తిట్టకండి. ఇదిగో వాడిని వెనకేసుకొచ్చావంటే. రేడియో అమ్మాను, తీరా వాడికి డబ్బులు ఇద్దామని వెళ్ళే లోపల జేబులో డబ్బులు మాయమయ్యాయి. ఏంటో ఈ మాయ, నాకేం అర్థం కాదు. రేడియో కూడా ఇక్కడే ఉంది. ఏం జరుగుతుంది? బావా వచ్చావా? నీకు విషయం చెప్పాలి. అసలు ఎలా జరిగిందో నేనే నమ్మలేకపోతున్నా. అవునా? నేను నమ్మలేకపోతున్నాను రా. అవునా? అయినా ఏం జరిగింది, దేనికి జరిగింది, ఎందుకు జరిగింది? ఎప్పుడు చూడు ఈ సోది కబుర్లే, ఇంకా పని పాట ఏమి లేవా మీ ఇద్దరికి? అదేంటి బావా, దూద్ పేడ అనుకుని గేదె పేరులో వేలు పెట్టిన వాళ్ళ కదా తిక్కగా మాట్లాడుతున్నావు. పెద్ద మనిషి నువ్వు, ప్రతిదానికి ఓ తెగేసుకుని వెళ్ళిపోతావు. నేను రేడియో కంపెనీస్ వీళ్ళకి ఏమైనా తెలిసిపోయిందా ఏంటి? తెలిసే అవకాశం ఎక్కడ లేదే. ఏంటి ఎందుకు బావా అంత కంగారు పడుతున్నావు? కంగారు అంటే అదే వెనకటికి నీలాంటాడే. నాలంటాడు ఏంటి? వెనక నుంచి ముందుకు వచ్చాడంట. అబ్బో, వెనకటికి మీలాంటిదే ఒకటి ఉందంట. పులిహోరలో పులి ఉందని చెప్పి భయపడి పులిహోరను మొత్తం కాకలకు పడేసిందంట. దీనిలాంటి శనగపప్పు మొహంది. నన్ను శనగపప్పు పెసరపప్పుతో పోల్చానుకో బాగా చెప్తున్నా. అయితే వేరు శనగపప్పు, అయితే అడ్జస్ట్ అవుతాను. బాదం పప్పు, పిస్తా పప్పు. నువ్వు మామూలు తింగరదాని కాదు. సరే గాని ఇంతకీ అసలు అది ఎలా జరిగిందంటావు? కదా బాబాయ్ గారు, నాకు తట్టట్లేదు బాబాయ్ గారు ఎలా జరిగిందో. బావా ఎప్పుడు చూడు ఎప్పుడు కొత్త బ్రేకింగ్ న్యూస్ దొరుకుతుందని టీవీ ఛానల్ ఎదురు చూసినట్టు ఇద్దరు ఎప్పుడు ఏ న్యూస్ దొరుకుతుందని ఎదురు చూడటం సరిపోయింది. మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఎప్పుడు చూడు పక్కల గురించి. వచ్చిందబ్బాయి నాకది కానీ ఇందుకు ఏం వంట చేస్తున్నావు చెప్పండి. ఇవాళ బీరకాయతో 3 రకాలు చేసుకుంటున్నావురా. మొదటిది బీరకాయ గుత్తులు, రెండవది బీరకాయ కొత్తిమీర ఉల్లి కారం, మూడవది బీరకాయ పెరుగు పచ్చడి. వెరీ గుడ్. ముందేం చేస్తున్నావు చెప్పు. బీరకాయ గుత్తులు. అక్కడ బీరకాయలు పెట్టాను పట్రా. ఈ రోజు మనం స్పెషల్గా ఈ బీరకాయల గురించే చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇదేమో ఎండాకాలం కదా, పైగా ఈ సంవత్సరం భయంకరంగా ఎండలు మండిపోతాయి అంటున్నారు. అందుకని ఇప్పటి నుంచి చక్కగా మంచి కూరగాయలు, ఏది బీరకాయ, సొరకాయ, తర్వాత ఏమో దోసకాయ, ఇలాంటి కూరలు చేసుకుంటే బాగా ఈజీగా అరుగుతాయి, చక్కగా డైజెషన్ ఉంటుంది, మంచిది కూడా. ఇప్పుడు బీరకాయని ఏం చేశానంటే, బీరకాయ తీసుకుని ఇలా శుభ్రంగా తోలంతా తీసేసా. ఇది ఇలా పెట్టుకుని ఈ సైజు ముక్కలు కట్ చేసుకుని దానికి ఏం చేయాలంటే ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, తీసుకో, కత్తి తీసుకో, చెక్క కూడా ఇక్కడ పెట్టుకొని కట్ చేయి ఈ సైజుకి. ఇప్పుడు ఇలా పెట్టుకుని 2 సైడ్లు అలాగ సగం కొంచెం పైకి, అది అన్ని దీంట్లో వేసేసి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకుని దీంట్లో మనం మసాలా కూరుకోవాలన్నమాట. ఆ మసాలా తయారు చేసుకోవాలి మనం ముందు. అందుకని ఇలా పక్కన పెట్టుకుందాం. ఈ ప్లేట్ కింద పెట్టేసేమ్మా. దీంతో పని. ఆ ప్లేట్ తీసుకురా, మసాలా దినుసులు చూడు, పల్లీలు అవి. ఇప్పుడు ప్యాన్ పెట్టు. దాన్ని వెలిగించు. దీంట్లో మొదటగా ఏం చేయాలంటే పల్లీ పప్పులు, అది కొంచెం వేపు, కొంచెం వేపావు కదా. ఇప్పుడు శనగపప్పు, ఆ తర్వాత మినప్పప్పు. ఇప్పుడు వాటిని వేపు బాగా.
ఇప్పుడు దాంట్లో నువ్వులు వేసుకోవాలి, చిట్టుపట్లాడతాయి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసి ఇదిగో వెల్లుల్లి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, మెయిన్ థింగ్ కాస్త ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కారం, ఫైనల్గా ధనియాల పొడి. తీసుకెళ్ళి చక్కగా రుబ్బి పట్టరా పో. వచ్చాడు చూడు మహానుభావుడు. బావా ఏంటి? అసలు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది దాకా నుంచి చంపుతున్నావు? ఏం జరిగింది చెప్పు. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఒక సీరియల్ చూసేది, దెయ్యంతో దరిద్రం అని. ఆవిడ ఆ సీరియల్ చాలా కాలంగా చూస్తోంది, చాలా లీనమైపోయింది ఆ సీరియల్లో. కానీ ఒక రోజు ఒక సీన్ చూసి భయపడి ఉలిక్కిపడి ఛానల్ మార్చేసింది. కానీ ఏమైందో తెలుసా? ఏమైంది? ఆ ఛానల్ మారలేదు. మారినట్టే మారి మళ్ళీ అదే ఛానల్ వచ్చింది. రిమోట్స్ పని చేయలేదు, టీవీలో ఉన్న బటన్స్ పని చేయలేదు. వాళ్ళ ఇంట్లో ఆ ఛానల్ ఆ సీరియల్ తప్ప ఇంకా ఏది ప్లే అవ్వట్లేదు. ఎందుకు బావా? ఎందుకు అలా? ఎందుకంటే నన్ను అడిగితే నేనేం చెప్తాను? తిరిగి మళ్ళీ నన్ను నాకు అసలు భయం కాదు. మనకెందుకు వెళ్ళి కానీ ముందు తర్వాత ఇంటి చూడు బాబాయ్. తర్వాత ఏం చేస్తావురా? ఈ చెప్పింది విన్న కాడి నుంచి నాకేం కాళ్ళు చేతులు ఆటలేదు. బాబాయ్ పట్టించుకోకూడదు ఇలాంటివన్నీ. అంతేనంటావా? తెచ్చు కదా, ఏం చేయాలంటే దాన్ని దీంట్లో కూరాలి. ఇటు నేను కూర్చేస్తాను. కొద్దిగా కూరాలి, మరి ఎక్కువ కూరకూడదు. బావా ఏంటి అసలు ఎలా జరిగిందంటో అలా? అది రేడియో నీకెందుకు ఇవన్నీ ఎలా జరిగినాయి ఏంటి? ఇంతక నుంచి పిచ్చి పట్టిందల్లా ఏంటది? ఓ దానివి ఏం లేదు, మొత్తం అయిపోయినాయి. కూర్చోం అని పెట్టారా? గిన్నె గిన్నె తీసుకో. ఏ పని పాట ఏమి లేక అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. పని చేస్తే కనుక ఏ ఆలోచనలు రావు. చూడరమ్మా, ఇప్పుడు తిరగమాత వేసుకోవాలి. ఇట్లా నీకు వేయడం రాదు. వేసే బాబాయ్, ఆవాలు వేసే. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తర్వాత ఎండుమిరపకాయ, తర్వాత కాస్త పసుపు, ఆ తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామా. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఒక్క స్పూన్ ఉప్పు, కాస్తంత కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు మంట బాగా తగ్గించి పెట్టు. ఇప్పుడు ఒక్కటొకటి ఇటు అలాగే పెట్టాలి. జాగ్రత్త, మసాలా ఇలా పైకి ఉండేటట్టు పెట్టాలి. కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. మూత పెట్టేసేయాలి. మూత పెట్టు. ఒక్క 20 నిమిషాల పాటు దాన్ని అలాగే ఉడకనివ్వాలి. ఇది బాబాయ్ చక్కగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు లోపల మసాలా కూడా కొంచెం వేడిగా గట్టిపడిపోయి ఉంటుంది. అటు ఇటు కొంచెం తిప్పు చక్కగా. ఓకే బాబాయ్. ఇంకొక 15 నిమిషాలు ఉడకాలి. దాన్ని ఉడికితే నా పని చూడు. నేను ఇంటికి వంట చేసుకుంటూ కూర్చున్నాను. వాడికి చూస్తుంటేనే డబ్బులు ఇచ్చే టైం దగ్గర పడింది. ఇక్కడ చూస్తేనేమో రేడియో ఉంది. ఎలాగే నమ్మేసి డబ్బులు తెచ్చేసారు. ఆ ప్లాన్ వేద్దాం. గజలక్ష్మి గారు చెప్పండి. సుబ్బి ఇక్కడే ఉంది. ఓ పంపించమంటారా? పంపించేస్తాను, మీకు ఎందుకు కంగారు పడకండి. సుబ్బు అర్జెంట్గా నేను గజలక్ష్మి గారు నిన్ను హాస్టల్కి రమ్మంటున్నారు. వెళ్ళు. ఎందుకు అంటే ఒడియాలు ఏ బ్రాండ్ బియ్యంతో పెట్టాలో తెలియదు, కన్ఫ్యూజ్ అవుతుందంట. వెళ్ళి నువ్వు సలహా ఇది. వెళ్ళు. నాకేం తెలుస్తుంది వాటి గురించి? పిచ్చి మోహన్ దానా, ఇలాంటప్పుడు సహాయం చేస్తేనే వాళ్ళకి మన తోడుగా ఉంటారు. తొందరగా వెళ్ళు.
వెళ్ళొస్తాను బాబాయ్ గారు. వెళ్ళు త్వరగా వెళ్ళు. అవి నీకెందుకు ఫోన్ చేసి నాకు చేయక? నువ్వు పెద్ద మనిషివేనా నాయన తెలియగలుగుతాను. ఈ గొడవ నువ్వు పెద్ద ఏంటి? మనిషివేనా? ఏమైందంటే ఒక ఇప్పుడు? ఆడపిల్ల అట్లా రోడ్డు మీద వెళ్తుంటే నువ్వు దిష్టి బొమ్మలా ఇక్కడ కూర్చొని ఉంటావా? వెళ్ళవయ్య ఆడపిల్ల వెంబడి వెళ్ళు నువ్వు. వెళ్తాం అనుకున్నా, లేకపోతే వెళ్ళి దింపేసి వచ్చేవాడిని కదా. ముందు చెప్తాము ఏది. బంగారు రేడియో, ఈ దెబ్బకి డబ్బులే డబ్బులు పో. ఇప్పుడు కూర అయిపోయి ఉంటుంది, ఆఫ్ చేసాయి. ఆ, డబ్బులు వేయడానికి వెళ్తే జేబులో డబ్బులు ఎట్లా మాయమయ్యాయి? అమ్మా, రేడియో ఇక్కడికి వచ్చింది. మళ్ళీ రేడియో ఇక్కడికి ఎలా వచ్చింది? రేయ్, ఆ, మా ఇద్దరిని ఏమో బయటికి పంపించి నువ్వు ఎక్కడ బలాదూరు తిరగడానికి పోయావు? అదే బావా ఆ, గజలక్ష్మి పిలిచిందని చెప్పు. అక్కడికి వెళ్తే తను పిలవలేదు. అది నీకేమన్నా భ్రమపడ్డావా? భ్రమపడ్డా. అలాంటిది ఏంటో నిజంగానే భ్రమపడ్డట్టుంటున్నా. డబ్బులు పోతున్నాయి, రేడియో ఇక్కడికి వస్తుంది. ఏంటో ఏం జరుగుతుంది ఏమవుతుంది? సరే ఇవన్నీ ఇంకా పక్కన పెట్టి నెక్స్ట్ వంట ఏం చేస్తున్నాం చెప్పండి. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే బీరకాయ, కొత్తిమీర, ఉల్లి, కారం. ఇదిగో దానికి అన్ని రెడీ చేసి పెట్టాను, పట్టుకుపోరా. ఇగో అబ్బాయి, ఉల్లి కారం కోసం అన్ని తెచ్చాను కదా. అవును. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది అయిపోయింది, గిన్నె తీసి అక్కడ పెట్టి. నేను పెడతాను బాబాయ్ గారు. సరిపెట్టం, అలా పెట్టావు. ఇప్పుడు ఏం చేస్తావంటే అబ్బాయి ఒక మూకుడు పెట్టు, పోయి వెలిగించు. కొద్దిగా నూనె పోసుకో. ఫస్ట్ ఇదిగో ధనియాలిమ్మా, మెంతులు వేసాయి, తర్వాత ఎండుమిరపకాయలు వేసాయి, తర్వాత వెల్లుల్లిపాయలు వేయి, ఆ తర్వాత చింతపండు వేయి. ఇది మనం బీరకాయ, కొత్తిమీర, ఉల్లి కారం తయారు చేసుకుంటున్నాం కదా, దానికోసం ఒక కారం తయారు చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు అది ఇప్పుడు కొద్దిగా పసుపు, దాంట్లోనే కొద్దిగా ఉల్లిపాయలు, మనం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం. కొత్తిమీర వేసాయి, కాస్త ఉప్పు కూడా వేసే దాంట్లో. అయిపోయింది బాబాయ్. అయిపోయిందా? పొయ్యి ఆఫ్ చేసి ప్లేట్ తీసుకుని, ఆ స్టీల్ ప్లేట్ తీసుకో మొత్తం. అబ్బాయి అది అక్కడ పెట్టి ఆరుతుంది. అదే మూకుల్లో ఏం చేస్తామంటే ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసి నూనె ఉంది కదా దాంట్లో. అది అమ్మాయి చెప్తుంది కానీ ఆ అమ్మాయికి ఇచ్చేసేసి నువ్వు వెళ్ళి ఇది తీసుకెళ్ళి కొంచెం బరగ్గా పట్టుకురా. అంతే అంట. మరీ మెత్తగా పేస్ట్ లాగా వద్దు. ఓకే, తీసుకెళ్ళి వెళ్ళు. దిక్కులు చూసుకు రామయ్య అని. దిక్కులు చూస్తావు ఎందుకు? బీరకాయ కూడా మగ్గిపోయింది. ఇప్పుడు వాడు వచ్చేస్తే వచ్చాడు. తెచ్చావా? దా, దాంట్లో వెయ్యి. వేసి ఇప్పుడు కలబెట్టి చక్కగా. అమ్మాయి కొత్తిమీర ఉంది, పైనుంచి జల్లమ్మా. బాగా ఎక్కువ వేసుకోవాలి. బీరకాయ, కొత్తిమీర, ఉల్లి కారం కదా, అందుకని కొత్తిమీర బాగా వేసుకోవాలి. ఎక్కువసేపు అక్కర్లేదు అబ్బాయి, ఒక 2 నిమిషాలు కలుపుకుంటే చాలు. ఇప్పుడు పాత్ర తీసుకుని పాత్రలోకి తీసేసి. బీరకాయ, కొత్తిమీర, ఉల్లి కారం రెడీగా అయిపోయింది అనమాట. అయిపోయినాయి. ఇప్పుడు 2 అయిపోయినాయి కదా, ఇవన్నీ తీసేసేయి. తర్వాత 3వ ఐటమ్ చేసుకుందాం. సదేశాను బాబాయ్. బావా ఏంటో నీకు అది సగమే చెప్పాను కదా, ఏది? దయ్యం స్టోరీ. ఇప్పుడు మిగతా సగం చెప్తా, విను. ఇప్పుడు ఎందుకులే సుబ్బు అవన్నీ? వినవా? నేనేం విన్ను, ఇప్పుడేం వద్దులే. సరే, నువ్వు వినకపోతే నేను బాబాయ్ గారికి చెప్తా. అది కాదు నా. ఇట్రా.
బాబాయ్ గారు మా చెప్పమ్మా. రిమోట్ పని చేయట్లేదు కదా, ఛానల్స్ కదలట్లేదు కదా, ఆవిడకి డౌట్ వచ్చింది. మేబీ రిమోట్ లో బ్యాటరీస్ అయిపోయాయేమో అనుకుంది. ఆ రిమోట్ ని మెల్లగా తీసుకుంది, వేరే రూమ్కి వెళ్ళి గట్టు మీద ఇలా పెట్టి వెనక్కి తిరిగి బ్యాటరీస్ తీసి ఇలా తిరిగేసరికి రిమోట్ లేదు. ఎక్కడికి వెళ్ళింది? రిమోట్ కి కాళ్ళు ఉండవు కదా నడిచకెళ్ళడానికి. హాల్లోకి వెళ్ళింది. ఇలా చూస్తే రిమోట్ ఎక్కడుంది తెలుసా? టీవీ ఎదురుగా ఉంది. ఆవిడకి భయం వేసింది, కాళ్ళు చేతులు వణికాయి. నా బ్రేమేమో నా పిచ్చేమో అనుకుంది. సరే మళ్ళీ రిమోట్ తీసుకెళ్ళింది, మళ్ళీ రూమ్లోకి వెళ్ళింది. ఈసారి రిమోట్ కళ్ళు ఎదురుగా పెట్టుకుంది, బ్యాటరీస్ ఇలా తీస్తోంది. అంతే, ఆవిడ కళ్ళ ముందు నుంచి రిమోట్ మాయమైపోయింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? మళ్ళీ టీవీ ముందుకు వచ్చింది. మళ్ళీ టీవీ. ఇదేంటో అచ్చం నా కథలానే ఉంది. ఆయన ఎందుకు డైవర్ట్ చేసేస్తే పోలే. రా బాబాయ్, నెక్స్ట్ ఏం వంట చేస్తున్నావు చెప్పు. బీరకాయ పెరుగు పచ్చడి. పెరుగు పచ్చడి. ఎక్కడికి వెళ్ళమంటాను? పక్కద పెట్టదు. ఆ ప్లేట్ పట్టరా. ఓ ఏమో చెప్పేస్తున్నావు కథలు. ఇంతకీ ఆ రూమ్ లో ఉన్న రిమోట్ టీవీ ముందుకు ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే బాబాయ్ పెరుగు పట్టి చేయి, నువ్వు దానివి. పెనం పెట్టు. పెడుతున్నా. పెనం పెట్టి వెలిగించు. కొంచెం నూనె వేసుకో. చాలు. కొంచెం కాలని ఆవాలు వేసాయి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం వేగనే. ఇప్పుడు కొంచెం పసుపు వేయి. అక్కడ టమాటాలు ఉన్నాయి, టమాటాలు కూడా వేసాయి. ఇప్పుడు బీరకాయ కూడా వేసి అందులో. కొంచెం ఉప్పు వేయి. ఉప్పు వేసి బాగా దాన్ని వేగని నాయనా. అబ్బాయి ఇప్పుడు అది వేగింది బాగా. ఇప్పుడు ఏం చేస్తామంటే పక్కన కుండలో పెరుగు పెట్టాను పట్రా. ఆ పెరుగు చక్కగా దాంట్లో వేసి పెరుగు వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆపై చక్కగా ఒకసారి కలిపేసి చిన్న గిన్నె పెట్టాను చూడక్కడ, ఆ గిన్నెలోకి తీసేయి పెరుగు పచ్చడి. గుత్తి బీరకాయ కూడా తీసేయి. ముక్కలు ఎరగకుండా జాగ్రత్తగా తీ. తీసావా? అయిపోయాయి. ఇప్పుడు మనం అనుకున్న 3 ఐటమ్స్ చేసేసాము. ఇందాక నుంచి వాడన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. పొట్టు వచ్చినట్టు వచ్చేస్తానన్నాడు. ఏమవుతుందో ఏంటో. వాడే. హలో, వస్తున్నానండి, కంగారు పడకండి, వచ్చేస్తున్నా. ఎవడరా ఫోను? అదే బాబాయ్, క్యాటరింగ్ ఉందన్నావు కదా. క్యాటరింగా? అదే వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఉంది, మనం క్యాటరింగ్ చేయాలని పొద్దున్న నాకు చెప్పావు, గుర్తులేదా నీకు? నేను ఎప్పుడు చెప్పాను రా? ఇట్లా పక్కన చెప్పావులే, నీకు గుర్తు లేకపోవడం ఏంటి? నాకు తెలియక అడుగుతాను. అన్ని ఇలా మర్చిపోతే ఎట్లా? ముసలోడు అయిపోతున్నావు ఏంటి? వెళ్ళి మాట్లాడరా, అర్జెంట్కి వెళ్ళి. నేను ఎప్పుడు చెప్పాను? అసలు అయినా ఎందుకు చెప్తున్నాడు? నువ్వేంటి ఇక్కడ? ఏంటి జాతరలో గంగిరెద్దులా చూస్తున్నావు దేనికి? ముసలోడు అట్లా ఒకడే వెళ్తున్నాడు. ఏ రోడ్డు మీద జారి పడ్డాడు అనుకో, హలో రామన అంటూ మనం చావాలి. అదే ఇందాక నుంచి దీన్ని అమ్మేశానని నేను భ్రమపడుతున్నానా ఏంటి? ఈసారి మాత్రం ఖచ్చితంగా అన్నా. ఇది మళ్ళీ ఎలా వస్తుంది? బాబాయ్ గారు, అసలు మా బావ గురించి నాకు అర్థం కావట్లేదు. అవుతుంది వస్తాడు. ఈ జేబులో డబ్బులు ఎలా మాయమవుతున్నాయో ఏంటో తెలియట్లేదు. రేడియో మళ్ళీ వస్తుంది. ఒరే, అసలు ఆ క్యాటరింగ్ ఎవడు ఆర్డర్ ఇచ్చాడు రా? ఎవడు ఇవ్వలేదు నాకు. ఇచ్చారు నందలో తోలే రోడ్డు మీదకి. మాట్లాడలేదా క్యాటరింగ్? ఓహో,
ఏంటి బావా అలా ఏం ఉన్నావ్? లేదే, పొద్దున ఇడ్లీలో చట్నీ నంచుకొని తిన్నా, ఒక ముక్కకు మాత్రం అల్లం చట్నీ నంచుకొని తిన్నా. ఓహో అది ఏ ముక్క ఏంటో అర్థం కావట్లేదు. ఓ అదే నీ సమస్య. ఎందుకు బావా అంత మరి లేకపోతే అంటే తిట్టానా? ఆ చికాకులో నేను ఉంటానంట, మళ్ళీ అది ఏమైంది బావా ఏమైంది బావా అంట. ఎలా చేసావు చెప్పు. బాబాయ్ గారు చెప్పమ్మా, నేనే నువ్వే చెప్పు. చెప్తాను. బీరకాయ గుత్తులు ఎలా తయారు చేసామంటే, ఒక పాన్ పెట్టుకొని పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు వేసి వేయించి కారం, ధనియాల పొడి వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్ ను బీరకాయ ముక్కల్లో కూరాలి. ఒక గిన్నె పెట్టుకొని నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, ఉప్పు, కొత్తిమీర, బీరకాయ ముక్కలు, పేస్టు, నీళ్లు పోసి ఉడికించుకుంటే బీరకాయ గుత్తులు రెడీ. బీరకాయ, కొత్తిమీర, ఉల్లి కారం ఎలా తయారు చేసామంటే, ఒక కడాయి పెట్టుకొని నూనె, ధనియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, చింతపండు, పసుపు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు వేసి వేయించి తీసేసి పొడి చేసుకోవాలి. తర్వాత అదే నూనెలో బీరకాయ ముక్కలు వేసి వేయించి పేస్ట్, కొత్తిమీర వేసి కలిపి దించుకుంటే బీరకాయ, కొత్తిమీర, ఉల్లి కారం రెడీ. బీరకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేసామంటే, ఒక పాన్ పెట్టుకొని నూనె, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, టొమాటోలు, బీరకాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత పెరుగు వేసి కలుపుకుంటే బీరకాయ పెరుగు పచ్చడి రెడీ. ఇందాకటి నుంచి ఈ మూలంగా నేను వెళ్ళి ఊరంతా తిరిగి వచ్చానా, అలుపుగా ఉంది, బాగా ఆకలి కూడా వేస్తుంది. ఇవాళ ముందు నేను భోంచేస్తానమ్మా, బాబాయ్ నాకు గారు వడ్డించు. మీరు వెళ్ళి కూర్చొని నేను వడ్డించేస్తా త్వరగా. రండి రండి. బీరకాయ కూర బాగా నీళ్లు ఉడుతూ ఎంత బాగుందో. నేను ఎందుకు నవ్వుతున్నాను అసలు? ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతున్నాను. నువ్వైనా అడగవయ్యా ఎందుకు నవ్వుతుందో. చెప్పమ్మా పోనీ. బావా నువ్వు ఇంత పిరికోడు అనుకోలేదు. నేను పిరికోన్నా? దేనికి పిరికోండి? మాకు కూడా కొన్ని తెలివితేటలున్నాయిలే. ఏంటి చెప్పు, తెలుస్తాయి. చెప్పమ్మా. చెప్తాను బాబాయ్ గారు. వెంకట్రావు అంకుల్ లేరు, బావా అంకుల్ దగ్గర అప్పు చేశాడు. అతను ఈ రోజు కనుక అప్పు కట్టకపోతే భూమిని చిత్త కొడతా అన్నాడు. పాపం బావా భయపడిపోయి మన బాబాయ్ హోటల్లో రేడియో లేదు, అది అమ్మేశాడు. అమ్మేశాడా? వినండి, ఆ, బావా ప్లాన్ కి ఇంకో సూపర్ ప్లాన్ వేసి ఏమేసా? అమ్మేసిన వాడి దగ్గర నుంచి రేడియో తీసుకొచ్చి మళ్ళీ అక్కడే పెట్టాను. అలా బావా అమ్ముతున్న ప్రతిసారి నేను అతనికి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి ఆ రేడియోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. దానికి కొంచెం భయం యాడ్ చేద్దామని దెయ్యం స్టోరీ చెప్పాను. అయితే దెయ్యం కదా నిజం కాదన్నమాట. అస్సలు కాదు. వాడి ముఖం చూడు మాడిపోయింది, వంకాయలా తయారైంది. అంటే ఇప్పుడు ఈ రేడియో అక్కడి నుంచి ఆ రేడియో ఈ రేడియో ఒకటేనా? అఫ్ కోర్స్. అవును, మరి నా జేబులో డబ్బులు ఎలా మాయమవుతున్నాయి? అదైతే నాకు తెలీదు. నిజం చెప్పు. నిజంగా డబ్బులు ఎట్లా పోతున్నాయి? అమ్మో, జేబుకు బొక్క పడిందా? చూసుకోలేదే. అయ్యో, పడింది జేబుకి కాదురా బొక్క, నీ బుర్రకి. రేపటి నుంచి వీడికి రాకేరుతున్నాయి.